ఉంటాం. వెనుక తీసే లక్షణము ఉందంటే విశ్వాసం లేదని ఇక్కడ దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. అలాగే కరెక్షన్ని మనం యాక్సెప్ట్ చేయమన్నమాట. అంటే దేవుడు గద్దించినప్పుడు దాన్ని అంగీకరించే మనసులు మనకు ఉండవన్నమాట. అంటే మన హృదయాలను కఠినపరుచుకుంటూ ఉంటాం. సరి చేసుకోవడానికి మనం ఇష్టపడం. ఏం చేస్తామంటే మనల్ని మనం సమర్థించుకుంటాం. ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఇలా చేశాను అని మనల్ని మనం సమర్థించుకుంటాం. అంటే అదేంటి అంటే వెనుకబాటుదనం అనమాట, వెనుక తీసే మనస్తత్వం. ఇది దేవునికి నచ్చంది, ఇది విశ్వాసం యొక్క లక్షణము కాదు. అంటే దేవుడు మనల్ని గద్దించినప్పుడు, మనతో మాట్లాడినప్పుడు ఏం చేయాలి అంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలన్నమాట. ఆ కరెక్షన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని కఠినపరుచుకుంటూ ఉంటే మనం విశ్వాసులమని దేవుని వాక్యం ఇక్కడ చెప్పట్లేదు. మనలో విశ్వాసం లేదనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో ఇటువంటి పరీక్ష ఏ విషయం